నేను ఇక్కడ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. మా సమస్యలు ఏంటంటే మొత్తం జీతాల సమస్యలన్న మెయిన్ సమస్యలు. మా తర్వాత వచ్చిన వాళ్ళకు ఇష్టమున్న జీతాలు ఇస్తుర్రు. గత 4 సంవత్సరాల నుంచెల్లి జరుగుతుంది ఇది. గత 4 సంవత్సరాల కింద విద్యులత మేడం ఇక్కడ వీసీగా అపాయింట్మెంట్ అయ్యారు. అంతకంటే ముందు ప్రిన్సిపల్ ఉండే. ఆమెకు మా సమస్యల కోసం చెప్పినాం. మేడం మాకు చాలా జీతాలు తక్కువగా ఉన్నాయి. మాకు జీతాలు పెంచే ప్రయత్నం చేయండి. అది మీ చేతిలోనే ఉంటుంది మేడం అంటే, లేదు ఇది మా చేతిలో ఉండదు. ఏమున్నా ఈసీ మీటింగ్ పెట్టాలి, యూనివర్సిటీ ఒప్పుకోవాలని ఒక మాట చెప్పుకొచ్చింది. సరే అదే ప్రయత్నం ఉంటుందేమో అన్నట్టు మీరు అక్కడన్నా పెట్టండి చేయండి మేడం అంటే, ఆ మాట పక్కన పెట్టి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా నింపుకొని వాళ్ళకు ఒక్కొక్కరికి 24,000 25,000 జీతం ఇస్తుంది. మేడం ఇదేంటి మేడం మీరు ఇట్లా చేస్తున్నారు? ఇంతకుముందుకు మాకు సమస్యల పైన వచ్చి జీతాలు పెంచమంటేనేమో అప్పుడేమో లేదు వినము, యూనివర్సిటీ వాళ్ళు చెప్పితేనే మేము పెంచుతామన్నారు. ఇప్పుడు మీరు మీ ఇష్టారాజ్యంగా పెంచుతున్నారు. ఇది పద్ధతి కాదు కదా మేడం. మేము అందరం ఇక్కడ దగ్గర దగ్గర ఒక 140 మంది పనిచేస్తున్నాము. మా సమస్యలను కూడా మీరు పరిష్కరించాలి, మాకు జీతాలు పెంచాలి అంటే చూద్దాం చేద్దాం అంటూ ఆమె 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అట్లా గడుపుకుంటూ వెళ్ళింది. వాళ్ళ మనుషులను అయితే చాలామందిని పెట్టింది. జీతాలు కూడా ఇష్టారాజ్యంగా ఇచ్చింది. మేము పోయి మళ్ళీ అడిగితే ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మానేసుకోండి, మిమ్మల్ని ఎవడు ఏమంటుండే ఇక్కడ అని మమ్మల్ని దబాయించడం మొదలుపెట్టింది. ఇది ఇట్లా కాదని చెప్పేసి మేము ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఒక యూనియన్ పెడదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మా మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిర్రు. ఆమె కింద ఉన్న పిఏ ఇంకా కొంతమంది ఇక్కడ అధికారులు వాళ్ళందరూ కలిసి మా మీద కక్ష కట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేద్దామన్న ప్లాన్ కూడా చేసిర్రు. ఆ తర్వాత మేము ఏఐటీసీకి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ని కలిసినాం, యూనియన్లను కలిసి ఇట్లా జరుగుతుందన్న, ఇట్లా యూనియన్ ఫామ్ చేసుకుందామంటే మమ్మల్ని తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మన స్టేట్ సెక్రటరీ స్టాలిన్ అన్న ఉన్నాడు, అతన్ని మేము కలవడం జరిగింది. ఆయనే స్పందించి వాళ్ళ మనుషులను ఒక 2-3 అన్న వాళ్ళని తీసుకొని వచ్చి వీసీతో మాట్లాడిండు. ఎందుకు ఆయన తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు అంటే, ఆయన ప్రతిసారి ఏదో మమ్మల్ని సతాయిస్తుండు జీతాలు అంటే, ఆయన అడిగింది తప్పేముంది మేడం, జీతాలు చాలా తక్కువనే పెంచమని అడిగిండు, దానికి తీసేసే అంత హక్కు ఎవరిచ్చిర్రు అన్నట్టు ప్రశ్నించిండు. దానిపైన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మరి యథావిధిగా నా ఉద్యోగం నేను చేసుకుంటున్న తర్వాత యూనియన్ ఫామ్ చేసినాం. ఆమె 2 సంవత్సరాలు అయిపోయింది, వెళ్ళిపోయింది. కొత్త వీసీ వచ్చింది మన సూర్యధనుంజయ్ మేడం. ఆమెకు కూడా కలవడం జరిగింది. మేడం ఇంతకంటే ముందు మీకు ఉన్న వీసీ మేడం చాలా కొద్దిగా మాకు సమస్యలను సృష్టించింది మేడం. ఇక్కడ ఇష్టమున్న మందిని పెట్టుకొని వాళ్ళకి ఇష్టమున్న జీతాలు ఇచ్చి, మేము జీతాలు అడిగినా ఎప్పుడు కూడా బడ్జెట్ లేదనడం, కాదనడం, కుదరదనడం ఇట్లా దాటేస్తూ పోయింది మేడం. మీరన్నా మా సమస్యలపై పరిష్కరించాలి, మీరన్నా దృష్టి సాధించాలని చెప్పినాం.